భూములు మాటేంటి అమరావతిలో 33,000 కోట్ల పెట్టుబడులు. ఈ పెట్టుబడుల దగ్గరగా వచ్చినప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు మోదీ గారి ప్రియమిత్రుడు ఆయన ఏమంటే ఎంత ధైర్యం లేకపోతే ఒక సభలో టిమ్ కుక్ ఈజ్ హియర్, ఐ డోంట్ లైక్ సర్టన్ థింగ్స్ అబౌట్ టిమ్ కుక్, ఐ డోంట్ లైక్ హీ గోయింగ్ అండ్ సెట్టింగ్ ఎ 5,000 crore ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా. అంతకంటే భారతదేశానికి అవమానం ఏముంది సార్? నేను అడుగుతున్నాను. ఒక దేశ అధ్యక్షుడు బహిరంగంగా మీడియా ముందు ఐ డోంట్ లైక్ టిమ్ కుక్ సెట్టింగ్ 5,000 crore ఐఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇన్ ఇండియా అని చెప్తున్నాడు అంటే మనం నమస్తే ట్రంప్ అన్నాం. ఆయన తీసుకొని వచ్చి చాలా సాయుధ ఘర్షణ సమయంలో కూడా ఆయనకు నమస్తే పెట్టాం. మరి ఇప్పటికైనా ఆలోచించడం చాలా చాలా మంచిది. 15% ఐఫోన్లు భారతదేశంలో తయారవుతున్నాయి. 15% అవి పెట్టొద్దని చెప్పడానికి మీరేనండి. మీరు ప్రపంచీకరణ గ్లోబల్ అన్నారు, వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్ అన్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అన్నారు, ఏదేదో అన్నారు. ఇప్పుడు భారతదేశంలో పెట్టొద్దని ఎలా చెప్తున్నారు? దాన్ని కూడా ప్రశ్నించలేకపోతే ఇంక ఏముంది వర్మ? ఇంక వాట్ ఇస్ ది గ్రేట్ సెల్ఫ్ రెస్పెక్ట్? ఏ దేశం ఎగినా ఎందుకు ఆలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నారే. భారతదేశంలో పెట్టుబడులు పెట్టకండి అని ట్రంప్ బల్లగుద్ది చెప్తుంటే ఆయన మన శ్రేయోభిలాషి, మనం ఏం ప్రశ్నించలేకపోతున్నాం. అంటే మీరు పెట్టుబడులు అంటే నాకు గుర్తొచ్చింది, ఇంతవరకు చాలా ఏ దేశంలో కూడా పరోక్షంగా ఐక్యరాజ్య సమితి ద్వారా ఇట్లాంటి ప్రయోగాలు చేస్తారు, కానీ సూటిగా వర్మ అనే వాడితో మాట్లాడేవంటే జాగ్రత్త అని హెచ్చరికలు ఎవరు చేయరు. అంటే ఇదేమన్నా నారాయణన్ గారు భారత రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, వరల్డ్ ఈజ్ ఏ గ్లోబల్ విలేజ్, ఐ అగ్రీ, బట్ లెట్ దేర్ నాట్ బి ఏ సర్పంచ్, లెట్ దేర్ నాట్ బి ఏ ప్రధానాధికారి టు దిస్ గ్లోబల్ విలేజ్ అన్నాడు. ట్రంప్ ఏమన్నా గ్లోబల్ విలేజ్కి పోలీస్ అనుకుంటున్నాడా? సర్పంచా ఆయన మనందరికీ? ఆయన చెప్తే సరే వాడు ఎలాగో ప్రకటన చేశాడు, ఏది టిమ్ కుక్ చేశాడు పాపం. అంటే వాళ్ళకున్న దమ్ము కూడా మన ప్రభుత్వానికి లేకపోతే ఆయన ఏమన్నారు, లేదు దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ అవర్ ప్లాన్స్ టు సెటప్ ప్లాంట్స్ దేర్, విల్ గో హెడ్ విత్ అవర్ ప్లాన్స్ అన్నారు. ఎవరి కోసం వస్తారండి? ట్రంప్ కోసము, మోదీ కోసం, మీకోసం, నా కోసం రారు. 140 కోట్ల ఈ దేశం ప్రపంచంలో ఒక అతిపెద్ద మార్కెట్ కాబట్టి మన కోసం వస్తుంది, మార్కెట్ కోసం వస్తారు, మన కోసం ఏం రారు. కాబట్టి ఈ నగ్న సత్యాలు, కఠోర వాస్తవాలు ఎప్పుడైనా మనం చెప్పుకోగలిగితే దేశానికి ప్రపంచానికి కూడా మేలు జరుగుతుంది. ఊరికే మెరమెచ్చుల మాటలు, ఒకరినొకరు పొగుడుకోవడాలు, స్వడబ్బా పరడబ్బా పరస్పర డబ్బా అని వీటి వల్ల వచ్చే ఉపయోగం ఏం లేదు. యా సరే, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహాయంతో వరంగల్ మీరు ఇక్కడికి వెళ్ళిపోయారు. అప్పుడు పెట్టుబడులు అమరావతి